Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. I rejoice when the wicked turn from his wickedness. ది బుక్ ఆఫ్ ఎజ్కేల్ చాప్టర్ 33 వర్సెస్ 11. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినవాగ్దానములోను దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా అదే విధముగా ఇశ్రాయేలీల ప్రజలందరికీ దేవుడు మాట్లాడుతున్నాడండి. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని దేవుని యొక్క లేఖన భాగం మనందరితోనూ తెలియచేస్తుంది. అదే విధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని దృష్టికి విరుద్ధంగా పాపము చేస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ చెడుతనమును కలిగి పాపములు దేవుడిని మరచి తమ ఇష్టానుసారంగా పనులను చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతున్నాడండి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. ఇకనైనా మారు మనస్సు కలగండి, దేవుని ఎదుట పశ్చాత్తాపడండి, మీ పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడండి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. అదే విధంగా దేవుడు మనతో కూడా ఈ దినవాగ్దానంలోనూ మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో అనేకమంటి పాపాలు, క్రోధములు, దుర్మార్గతను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని, దేవునితో సహవాసం కలిగి జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పకుండా ఆనందపడతాడండి. దేవుడు జీవము కలిగిన దేవుడండి. కనుక నీవు నేను మనమందరమును చెడుతనమును, చెడు ఆలోచనల నుండి, దుర్మార్గతను విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా నీ వలన, మనందరి వలన దేవుడు తప్పకుండా సంతోషిస్తాడు. అలాగే మనలందరినీ ఆశీర్వదిస్తాడు కూడా. దేవుడు ఈ వాక్కును దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనూ దేవా మాతో మాట్లాడారు. ప్రభువా, ఎందరైతే నీకు విరుద్ధంగా పాపము చేస్తూ దుర్మార్గతను కలిగి పాపములో పడి జీవిస్తున్నారో దయచేసి వారందరినీ మారు మనస్సును దయచేయండి. ప్రభువా, మంచి జీవితాన్ని వాళ్ళకు ప్రసాదించండి. నీ యందు భయభక్తులు కలిగి నీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండే కృపను దయచేయండి. మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని అనుగ్రహిస్తూ నీ తట్టు తిరిగి నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ నామానికి మహిమార్థకరంగా జీవించుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నీతిగాను యథార్థంగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.